ఓం శ్రీ గురుభ్యో నమః. 29 మే 2023. ఇప్పుడు లక్ష్మి గారు మనకి కీ టు థియాసఫీ అనేటువంటి బ్లెవెస్కీ గారి గ్రంథంలోని ఫస్ట్ చాప్టర్ ని చదివి వివరిస్తారు. అంటే ఇందులో ఎంక్వైరరు ఆన్సర్, ప్రశ్నించేతను జవాబు అలా ఉంటాయంటే, ఇప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నారు హౌ హ్యావ్ ద, అంటే ఈ రెండవది ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంది. హౌ హ్యావ్ ద లేటర్ టెనెట్స్ వుడ్ వన్ డే టేక్ యూ hold that what is popularly called the wisdom religion was esoteric. అంటే ఇందులో రెండు ఉన్నాయి అని చెప్పారు, ఇసోటరిక్ అని ఎగ్జోటరిక్ అని. ఇది ప్రశ్న ఏంటంటే, నీకు ఈ రిలీజన్ నీకు ఇసోటరిక్ తీసుకుంటుంది మీరు ఎలా చెప్పగలుగుతుంది? థియోసఫిస్ట్ చెప్తున్నారు, ద విజ్డమ్ రిలీజన్ వాజ్ ఎవర్ వన్ అండ్ ద సేమ్. విజ్డమ్ రిలీజన్ ఎప్పుడు ఒకటిగానే ఉంది. అండ్ బ్రింగ్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ పాసిబుల్ హ్యూమన్ నాలెడ్జ్ వాజ్ దేర్ ఫోర్ కేర్ఫుల్లీ ప్రిజర్వ్డ్. అంటే దానివల్ల ఈ హ్యూమన్ నాలెడ్జ్ అన్నదాన్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసేవి. పాసిబుల్ హ్యూమన్ నాలెడ్జ్ అంటే ఎంతవరకు సంభవం అయితే అది. ఇట్ ప్రిసీడెడ్ బై లాంగ్ ఏజెస్ ద అలెగ్జాండ్రియన్, ఇది అయింది కదా నిన్న, అంటే ఇది అలెగ్జాండ్రియన్ ఏజ్ నుంచి కూడా ఉంది. థియోసఫిస్ రీచ్ అంటే 3rd century నుంచి ద మోడర్న్ అండ్ విల్ సర్వైవ్ ఎవ్రీ అవుటర్ రిలీజన్ అండ్ ఫిలాసఫీ. అందుకని బాహ్యమైనటువంటి ఏ రిలీజన్ ఫిలాసఫీ కూడా ఈ విధంగా అది సర్వైవ్ అవుతుంది అని. వేర్ అండ్ బై హూమ్ వాజ్ ఇట్ సో ప్రిజర్వ్డ్, ఎక్కడ ఎవరి చేత అది ఆ విధంగా రక్షించబడింది అంటే థియోసఫిస్ట్ ఎమాంగ్ అంటే ఎమాంగ్ ఇనిషియేట్స్ అంటే దీక్షా పరులైన వాళ్ళు ప్రతి దేశంలో కూడా ప్రొఫౌండ్ అంటే చాలా లోతైనటువంటి అన్వేషకులు, సత్యాన్ని అన్వేషించే వాళ్ళు దీన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు, వాళ్ళు వాళ్ళ శిష్యులు. అండ్ ఇన్ దోస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడ అంటే ఏ ప్లేసెస్ లో వాళ్ళందరూ ఉన్నారో ఆ టాపిక్స్ ఎక్కడైతే అవి ఉంటున్నాయో అలాంటి దగ్గర వాల్యూడ్ అండ్ పర్స్యూడ్, అలాంటి దగ్గరే వాటికి విలువ ఇవ్వబడి వెతుకుని సాధించిన దగ్గరే అలాంటి వాళ్ళే దీన్ని ప్రిజర్వ్ చేశారు. ఎంక్వైరర్, కెన్ యూ గివ్ మీ సమ్ ప్రూఫ్స్ ఆఫ్ ద ఎసోటరిసిజం? ఎసోటరిసిజం సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ ఇవ్వగలరా అంటే అప్పుడు థియోసఫిస్ట్ అంటున్నారు, ద బెస్ట్ ప్రూఫ్ యూ కెన్ హ్యావ్, నీకున్న బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే ప్రతి అంటే పురాతనమైనటువంటి మతంలో కూడా ఫిలాసాఫికల్ హల్ కన్సిడర్డ్ ఆఫ్ ఎన్ ఎసోటరిక్ ఆర్ సీక్రెట్ టీచింగ్. అంటే ప్రతి ఫిలాసాఫికల్ కల్చర్లో కొంత సీక్రెట్ టీచింగ్ అన్నది ఉంటుంది. అండ్ అన్ ఎగ్జోటరిక్ అవుట్వర్డ్ పబ్లిక్ వర్షిప్, బాహ్యంగా అవుట్వర్డ్ వర్షిప్ ఉంటుంది, ఇన్నర్ గాను ఉంటుంది. ఇంకాను ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్, అందరికీ తెలుసున్న నిజం ఏంటంటే ఈ మిస్టరీస్ ఆఫ్ ది ఏన్షియన్స్ కంప్రైజ్డ్ విత్ ఎవ్రీ నేషన్ ద గ్రేటర్, అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఇది కూడా చిన్న చిన్న లిపిగానే ఉంది, సీక్రెట్ అని చెప్పారు. గ్రేటర్ అంటే సీక్రెట్ అండ్ లోయర్ అంటే పబ్లిక్ మిస్టరీస్, యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద celebrated solemnities called the Eleusinian, the Greece. డూ వి నాట్ ఫైండ్ అంటే ఇవి ఎక్కడెక్కడ అంటే ఇలాంటి చోట్ల ఉన్నాయి అని చూపిస్తూ, డూ వి నాట్ ఫైండ్ ద సేమ్ ఆల్సో ఇన్ ఓన్లీ క్రిస్టియానిటీ అమాంగ్ ద జెనెటిక్స్ అండ్ ఈవెన్ ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ ఫేస్. డిడ్ హీ నాట్ స్పీక్
to the multitudes in parables which had a twofold meaning. అంటే ఆయన చిన్న చిన్న కథలలో రెండు రకాలైన మీనింగ్స్ వచ్చేటట్టుగా మాట్లాడారు. అండ్ ఎక్స్ప్లెయిన్ హిస్ రీజన్స్ ఓన్లీ టు హిస్ డిసైపుల్స్. ఆయన యొక్క అంతర్గత కారణాలు అవి తన డిసైపుల్స్ కి చెప్పారు. అంటు యూ హి సేస్ ఇట్ ఈస్ గివెన్ టు నో ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ కింగ్డమ్, భగవంతుడి యొక్క సామ్రాజ్యం యొక్క మిస్టరీని తెలుసుకోవడానికి నీకే నేను చెప్పాను. బట్ అంటు దెమ్ దట్ ఆర్ వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ ఇన్ పారబుల్స్. మిగతా వాళ్ళందరికీను చిన్న చిన్న కథ రూపంలోనే చెప్పబడ్డాయి. ఎగ్జాంపుల్స్ మైట్ బి బ్రాట్ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ టు దిస్. అంటే ఇలా రిలీజన్ అంటే ఇసోటరిజం అన్నది ప్రతి రిలీజన్ లో కూడా ఉంది. ప్రతి కంట్రీలోని ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇంకా కూడా తీసుకురావచ్చు. అప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నారు, కెన్ యూ అటైన్ ద సీక్రెట్ విజ్డమ్ సింప్లీ బై స్టడీ? అధ్యయనం చేయడం వల్ల ఈ సీక్రెట్ విజన్ అనేది మనం అంటే జ్ఞానం అన్నది పొందగలమా? ఐ థింక్ నాట్. నేను అలాగా అనుకోవట్లేదు. Ancient philosophies claimed, and so do the modern, that the infinite cannot be known by the finite. అంటే ఇంతకు ముందు పురాతనంగా ఉన్నటువంటి దివ్యజ్ఞానులు, మోడర్న్ దివ్యజ్ఞానులు ఏం చెప్తున్నారంటే అనంతత్వాన్ని పరిమితత్వంతో తెలుసుకోలేము. అంటే సెన్స్డ్ బై ద ఫినిట్ సెల్ఫ్, దాన్ని పరిమితమైనటువంటి నేను అన్నది తెలుసుకోలేదు. బట్ దట్ ద డివైన్ ఎసెన్స్ could be communicated to the higher spiritual self in a state of ecstasy. అంటే హయ్యర్ స్పిరిచువల్ సెల్ఫ్ మాత్రం ఒక గొప్ప అద్భుతమైన ఆనందంగా అది కన్వే చేయబడుతుంది. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్? దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏమిటి? అప్పుడు థియోసఫిస్ట్ చెప్పిన రియల్ ఎక్స్టసీ వాజ్ డిఫైన్డ్ బై, అంటే నిజమైనటువంటి ఆనందం అన్నదాన్ని ఎలా డిఫైన్, ప్లాటినస్ యాజ్ ద లిబరేషన్ ఆఫ్ ద మైండ్ ఫ్రమ్ ఇట్స్ ఫినిట్ కాన్షియస్నెస్. అంటే ప్లాటినస్ ఎలా డిఫైన్ చేశారంటే ఆ మనస్సు యొక్క ముక్తి, దీనికి ఉన్నటువంటి పరిమితత్వం నుంచి బికమింగ్ వన్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఇన్ఫినిట్, ఆ అనంతత్వంతో ఒకటిగా అయిపోయి అదే ఇది అయిపోతుంది. దిస్ ఇస్ ద హైయెస్ట్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ రీచ్డ్ ఓన్లీ బై ద వెరీ వెరీ ఫ్యూ. ఇదే మనం అటైన్ చేయవలసిన ఉన్నతమైనటువంటి స్థితి. ఇది మాత్రం చాలా తక్కువ మందే పొందుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఇండీడ్ ఐడెంటిఫైడ్ విత్ వాట్ స్టేట్ విచ్ ఇస్ నోన్ ఇన్ ఇండియా యాజ్ సమాధి. సమాధి అని ఇండియాలో పిలువబడుతుంది. ఆ స్టేట్ తో దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. థియోసఫీ అంటే మహాత్ముల యొక్క ఈ దివ్య జ్ఞానం అన్నది బాగా వ్యక్తీకరించబడింది ఎంతో దృఢత్వంతో. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, అంటే భగవత్ సామ్రాజ్యం నీలోనే ఉంది అని. అప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నాడు, థియోసఫీ దెన్ ఇస్ నాట్ as హోల్డ్ బై సమ్ a newly devised scheme. As held by some, ఎవరో కొంతమంది దీన్ని ఒక కొత్తగా ప్లాన్ చేసినటువంటి స్కీమ్ గా తీసుకుంటున్నారు కదా, అంటే కొంతమందికే తెలుసని. అప్పుడు థియోసఫిస్ట్ అన్నాడు, ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టీచింగ్స్ అండ్ ethics, if not in name, as it is also the broadest and most Catholic system among all. ఇది కొత్తదేమీ కాదు, ఇది ఎంతో పాతదన్నమాట. ప్రపంచం ఎంతగా పురాతనమైందో ఇది కూడా, ఈ టీచింగ్స్ కూడా అలాంటివే. అంటే ఇందులో ఉన్న ఎథిక్స్ కూడా పేరుతో కాకపోయినా ఇట్ ఈస్ ఆల్సో ద బ్రాడెస్ట్ అండ్ మోస్ట్ క్యాథలిక్ సిస్టమ్. క్యాథలిక్ సిస్టమ్ లో కూడా ఇలాంటిది చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నా, హౌ కమ్స్ ఇట్ దెన్ దట్ థియోసఫీ హ్యాస్ రిమైన్డ్ సో అన్నోన్ టు ది నేషన్స్ ఆఫ్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్? అంటే మన పశ్చిమ దేశాల్లో ఇది ఎందుకని అంత బాగా ప్రచలితంగా లేదు, తెలియకుండా ఉంది. కన్ఫెసెడ్లీ ద మోస్ట్
కన్ఫ్యూజెడ్లీ ద మోస్ట్ కల్చర్డ్ అండ్ అడ్వాన్స్డ్. అంటే బాగా కల్చర్డ్ అడ్వాన్స్డ్ వాళ్ళకి ఉన్నట్టుగా ఉన్నారు. అంటే థియోసఫిస్ట్ చెప్పినాడు, we believe there were nations as cultured in days of old and certainly more spiritually advanced than we are. మేమేం నమ్ముతున్నామంటే ఇంతకు ముందు కూడా, అంటే ఓల్డ్ గతంలో కూడా చాలా అంటే పాతగా ఈ కల్చర్డ్ గా, అంటే ఎంతో సాంస్కృతికంగాను, ఆ తర్వాత కల్చర్డ్ ఇన్ డేస్ ఆఫ్ ఓల్డ్ అండ్ సర్టన్లీ వాళ్ళు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా అడ్వాన్స్ అయిన వాళ్ళు ఇప్పుడే కాదు, ఎంతో కాలం వెనకాలే ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న కంటే ఎక్కువ ఆధ్యాత్మిక స్థితితో. బట్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దిస్ విల్లింగ్ ఇగ్నోరెన్స్. అంటే ఇది విల్లింగ్ ఇగ్నోరెన్స్ అంటున్నారు. మనకి తెలిసి ఉన్న అజ్ఞానానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ వాస్ గివెన్ బై సెయింట్ పాల్ టు ద కల్చర్డ్ అథీనియన్స్. సెయింట్ పాల్ అక్కడ కల్చర్డ్ అథీనియన్స్ తో ఇలా చెప్పేట ఒక కారణం, ఏ లాస్ ఫర్ లాంగ్ సెంచురీస్ ఆఫ్ రియల్ స్పిరిచువల్ insight to things of sense and a long slavery to the dead letter of dogma and ritualism. అంటే సెయింట్ పాల్ ఏం చెప్పారు అంటే ఇదొక నష్టం అన్నమాట. ఎంత అంటే ఎన్నో శతాబ్దాల నుంచి రియల్ నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఇన్సైట్స్ అంటే అంతర్జ్ఞానం లాంటిది, అండ్ ఈవెన్ ఇంట్రెస్ట్ ఉత్సాహం కూడా, owing to the too great devotion to things of sense, అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాల్లో భక్తి ఎక్కువగా ఉండడం బట్టి, అండ్ their long slavery to the dead letter of dogma and ritualism, అక్కడున్న సిద్ధాంతాలు ఈ తర్వాత కర్మకాండలతోటి వాళ్ళు ఎక్కువగాను ఇంట్రెస్ట్ అవి చూపెట్టడంతో అసలైనటువంటి వాళ్ళకి ఎంతో నష్టం వచ్చింది. అంటే ఇంద్రియాలతో సంబంధమైన విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టడం బట్టి, అంటే స్లేవరీ దేనికి, ఈ కర్మకాండలకి సిద్ధాంతాలకి, దాంతో అసలైన దాన్ని పోగొట్టుకున్నారు. బట్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ ఇట్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ రియల్ థియోసఫీ హ్యాస్ ఎవర్ బీన్ కెప్ట్ సీక్రెట్. ఇంకా గట్టి కారణం ఏమిటి అంటే నిజమైన థియోసఫీ ఎప్పుడు కూడాను రహస్యంగానే ఉంచబడింది. అంటాం కదా, జ్ఞానం అంటే ఎక్కడ పడితే అక్కడే ఉంది, ఎక్కడ పడితే అక్కడే అది లాక్ అయ్యి ఉందంట. అంటే ఎంక్వైరర్ అడుగుతున్నారు, యూ హ్యావ్ బ్రాట్ ఫార్వర్డ్ ప్రూఫ్స్ దట్, అంటే మీరు దట్ సచ్ సీక్రెసీ హ్యాస్ ఎగ్జిస్టెడ్, బట్ వాట్ వాజ్ ద కాజ్ ఫర్ ఇట్. మీరేమో ఎన్నో నిదర్శనాలు చూపించారు ఎందుకు ఈ సీక్రెసీ ఉన్నదని, కానీ వాట్ వాజ్ దానికి కారణం ఏంటి, ఈ సీక్రెసీ ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పటికీ ఎంతో మంది అంటారు ఇసోట్రిక్స్ ఈఎస్టీ అనేది ఒక సెక్షన్ ఉంది, అది సీక్రెట్ గా ఉండాల్సిన అవసరం ఏమిటని కొంతమంది తెలియని వాళ్ళు బయట వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే ఇతను ప్రశ్నిస్తే ఎంక్వైరర్ ఏం చెప్పినా అంటే, అదే థియోసఫిస్ట్, ద కాజ్ ఫర్ ఇట్ వర్ ద కాజెస్, దానికి కారణాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా perversity of average human nature and its selfishness, always trending to the gratification of personal desires to the detriment of neighbors and next of kin. అంటే ఇది ఎందుకు రహస్యంగా ఉంచబడింది అంటే, మొట్టమొదటిగా ఇక్కడ మానవుడి యొక్క స్వభావం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా పర్వర్సిటీ పక్కదారులు తొక్కుతూ ఉంటుంది. అది స్వార్థంగాను, అది ఎప్పుడు కూడా తన అంటే తృప్తి కోసమే, ఆ పర్సనల్ డిజైర్స్, తన కోరికల యొక్క తృప్తి కోసమే ఉపయోగించబడుతూ ఉంటుంది. అందుకనే దీనివల్ల డెట్రిమెంట్ ఆఫ్ నైబర్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్ కిన్, తనకి బాగా దగ్గర వాళ్ళు నైబర్స్ కి కూడా ఇది డెట్రిమెంట్ అంటే అంటే పురోగతి లేకుండా ఉంటుంది. అంతే కదా, డెట్రిమెంట్ చూస్తావా ఒకసారి? డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్ అని, అది అంటే ఇలాగా హార్మ్ఫుల్ వాడుకోవడం వల్ల హానికరంగా ఉంటుంది. టు ద డెట్రిమెంట్ ఆఫ్ నైబర్స్ అండ్ ద కిన్. లక్ష్మి ఒకసారి ఒక 5-10 నిమిషాల ముందు ఈ కొన్ని ఇది ఆపి
కొంచెం ఏదైనా ఏమిటి అసలు అన్నది కొంచెం మన మాటల్లో కొంచెం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అని. అదే నేను అనుకుంటూ ఉంటాను. నువ్వు అంటే ఎందుకంటే నీకు ఎప్పుడు కూడా ఎందుకంటే కొంచెం చదివి ఉత్తి అలా చదవడం వల్ల ఎవరికి ఏమి బాధపడదు. మనం ఒక్కసారి నువ్వు నీ ఆ, దీంట్లో నీకు మాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి ఫిలాసఫీ గురించి నీ బ్యాక్గ్రౌండ్ తో నువ్వు కొంచెం మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు చదివిన అంటే ఇందులో మూడో ఈ నాలుగో పుస్తకంలో క్వశ్చన్ మేడం అది బ్లవెట్స్కి తనే క్వశ్చన్ అడిగి తనే ఆన్సర్ ఇస్తూ రాశారు. ఎందుకంటే అసలు ఈ దివ్య జ్ఞానం ఏమిటి ఆ, అనే సంగతి అందరికీ తెలియడానికి. అయితే ఇది మన భాషలో మన మామూలుగా అందరికీ పరిచయమైన వేలో అంటే కొన్ని కొన్ని వర్డ్స్ అవి ఉండకపోవచ్చు, కానీ విషయం ఏమిటి అంటే అసలు ఈ థియాసఫీ అంటే ఏమిటి మొదట్లో అయింది. అంటే ఇది డివైన్ విజ్డమ్ అన్నారు. ఇది ఒక రిలీజనా అంటే ఇది విజ్డమ్ రిలీజన్, ఇట్ ఇస్ నాట్ ఏ రిలీజన్ అన్నారు. ఇది జ్ఞానం. అయితే ఇది కొత్తగా అంటే కాదు, ఇది 3వ శతాబ్దంలో అమోనికస్ సాసర్ అన్న ఆయన శిష్యులకి ఇది బోధించారు. తర్వాత అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా ఇదే అంటే అప్పటి నుంచి ఉన్నదే. ఆ థియాసఫీ అనే వర్డ్ కూడా అమోనియస్ సాసస్ టైం నుంచి ఉన్నదని, అలాగే ఆ, ఎన్నో దేశాల్లో ఇది వ్యాపించిందని నిన్నటి డిస్కషన్ లో జరిగిందనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటే అసలు థియాసఫీ ఏంటి, ఇందులో ఎలాగా అంటూ ఆ థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ యొక్క ఏమిటి మిగతా ఇంకా తర్వాత వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే మనం థియాసఫీ థియాసఫీ అనేస్తూ ఉంటారు మెంబర్స్ కూడా, కానీ ఆ అసలు థియాసఫీ యొక్క ఆరిజిన్ ఏంటి? ఆ, ఒక్కసారి హలో. హలో హలో అది నా మందు విషయంలో అవుతున్నది, అందుకని ఒక నిమిషం. ఓకే. అంటే అలాగా బ్లవెట్స్ కి మొట్టమొదటిసారిగా థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వినిపిస్తున్నదా? నేను అన్మ్యూట్ చేశాను కదా. ఆ అలా ఏమిటి వినిపిస్తోందండి. థియోసఫీ ఏంటి, ఇది ఏమైనా కొత్తదా అంటే ఇది కాదు, సనాతనమైనదేను, ఎప్పటి నుంచో పురాతనంగానే ఉన్నదని, 3వ సెంచరీలోనే ఉన్నదని అంటూ దానికోసం ఎవరెవరికైతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి థియోసఫీ అన్నది అంత కాదు, కానీ ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిపోయింది అందరికి. అందులో బెల్లవైట్స్ కి సీక్రెట్ డాక్ట్రిన్ అనే బుక్స్ రాశాక ఆ తర్వాత ఐసిస్ అన్వైల్డ్ అవి అందులో ఉన్నటువంటి విషయాలన్నిటికీ మొత్తం
ప్రపంచ ప్రఖ్యాతి అయిపోయింది అనమాట. అందుకని అప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ దివ్యజ్ఞాన సమాజం మెంబర్స్ అదొక గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉండేవారు. అయితే అయినా చాలా మందికి ఇంకా తెలియకపోవడం వల్ల ఈ పుస్తకం రాశారనమాట. అసలు థియాసఫీ ఏంటి, ఇదేం, ఎందుకని దీంట్లో ఉన్నవి అలాగా ప్రశ్న ఆ ఎంక్వైరర్ అడుగుతూ ఉంటే ఆవిడ చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ జ్ఞానంతో కనెక్ట్ అయినట్టు ఉండదు, కానీ కొంత చదువుతూ ఉంటే మనకి అలవాటు అవుతుంది. అంటే మొదటి నుంచే ఆ పదాలు అవన్నీ కొంచెం కొంచెంగా, అంటే మనం చదువుతూ ఉంటే మనకు అలవాటు అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు రమణ మహర్షి పుస్తకం లాగా ఇది చెప్పలేము. థియాసఫీగానే మనం, అంటే థియాసఫీ ఈజ్ సనాతన ధర్మమే, దివ్యజ్ఞానం అంటే సనాతన ధర్మము అనే బ్లవెట్స్కి చెప్పారు. ఇంకా ఒక రకంగా టూకీగా చెప్పాలంటే నథింగ్ బట్ సాక్రిఫైస్, తనకు మాలిన ధర్మమే థియాసఫీ అన్నారు. అర్థమైందా? అయితే ఈ మొత్తం ఇంకా ఎన్నో డౌట్స్ అనమాట. ఇందులో మెంబర్స్ ఎలా ఉండాలి ఏంటి అంటూ, అసలు ఎలా దీని ఆరిజిన్ అన్నది ఫస్ట్ చాప్టర్. ఇంకా థియాసఫీ అండ్ థియోసాఫికల్ సొసైటీ, అది ఇప్పుడు చాప్టర్. అందుకని అడుగుతున్నారు అనమాట, ఎలాగా ఏంటి వీళ్ళు, ఇందులో ఇసోట్రిక్ స్కూల్ అనేది ఉన్నది, అలా ఎందుకు అది రహస్యంగా ఉండాలి అంటే, ప్రతి మతంలో కూడా రహస్యంగా ఉన్నవి ఉంటున్నాయి. మనం అన్నిటినీ రిఫర్ చేస్తే అది ఎందుకు అంటే మనుషులు సెల్ఫిష్ గా వాడుకుని అది అంటే మరొక రకంగా రూపొందుతుంది. అందువల్ల కొన్ని కొన్ని సత్యాలు మనం కూడా ఏంటి సాధకులైన వాళ్ళకే చెప్తాం. అవి అందరికీ చెప్తూ ఉంటే దాన్ని వేరే రకాలుగా సెల్ఫిష్ గా వాడి పర్వర్టెడ్ మీనింగ్స్ కూడా వస్తాయి దాంట్లో నుంచి. అర్థమైందా? అంటే ఇది చదువుతూ ఉంటే అలా అర్థమవుతుంది అనమాట. అలాగే తెలుసు, అర్థమవుతున్నది. కొంచెం కొంచెం చదువుతూ ఉంటాం. అంటే ఆ క్వశ్చనర్ అడుగుతున్నారంటే ఎంక్వైరర్ అన్నమాట. ఆ ప్రశ్నలకి ఆ ప్రశ్నోత్తరాల వల్ల కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట. అంటే అసలు చాలా మంది, నాకు కూడా కొత్తలో థియోసాఫికల్ గా అని మాట్లాడుతుండేవారు. నేను ఎవరు థియోసాఫికల్ అంటే ఏమిటో చెప్పలేకపోతుండేవారు. నాకు చికాకేసింది. ఇది వదిలేద్దాం అనుకున్న పరిస్థితిలో బ్లవెట్స్ కి ఒక 3 ప్రపోజిషన్స్, నేను అక్కడ అడయార్లో ఒక చెట్టు కింద కూర్చున్నాను, మర్రి చెట్టు కింద. అప్పుడు ఒక ఆయన వచ్చి, అమ్మ ఈ మూడింటికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనని మీకు ఎలా తెలుసు అంటే, ఎందుకు అనిపించింది అన్నారు. అప్పుడు నేను అది చదివేసరికల్లా వన్నెస్ చెప్తున్నాయి, అంటే ఏకత్వం. ఆ వన్నెస్ నాకు ఇంటర్నల్ డిక్టేషన్, అయితే థియాసఫీ కరెక్ట్ గానే చెప్తుంది, వీళ్ళందరూ వాడుతున్నప్పుడు వాళ్ళకే తెలియకుండా వాడుతున్నారు అని నేను అప్పుడు థియోసాఫికల్ సొసైటీలో రిటైన్ అయ్యాను. అంటే థియోసాఫికల్ గా అంటున్నారు, ఏమిటి థియోసాఫికల్, ఆవిడ అందుకనే సనాతన ధర్మమే థియోసఫీ అన్నారు. అందుకే బృహదారణ్యకోపనిషత్తులో సర్వం ఖల్విదం బ్రహ్మ అనేది ఫస్ట్ ప్రపోజిషన్ లో ఆవిడ కోట్ చేశారు. ఈ మొత్తం చరాచర జగత్తంతా ఒక ప్రిన్సిపుల్ తో ఉంది, దాన్ని అది అవాంగ్మానస గోచరమైంది, దాన్ని గాని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్టే, అంటే దాన్ని వర్ణించడానికి అతీతం. ఇలాగా అది ఫస్ట్ ప్రపోజిషన్ అని. సెకండ్ ప్రపోజిషన్ ఏంటంటే ఆ ఒకే ఒక ఉన్నత ఆత్మలోంచి ఎన్నో ఆత్మలు ఉద్భవిస్తూ ఉంటాయి. అది సెకండ్ ప్రపోజిషన్ ఏంటంటే ఒకే ఒక తత్వంలోంచి అనంత బిలియన్స్ ఆఫ్ జగత్తులు ఉద్భవిస్తూ మళ్ళీ లయం అయిపోతూ ఉంటాయి. ఎలా అయితే సముద్రం యొక్క కెరటములు పైకి వచ్చి లయం అయిపోయినట్టుగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి అని. మూడోది ఏంటి అంటే ఒకే ఒక ఓవర్ సోల్ నుంచి ఎన్నో ఆత్మలు ఉద్భవించి అందులో కలిసిపోతూ ఉంటాయని. అప్పుడు నాకు అనిపించింది థియోసఫీ ఏమి అంటే సనాతనమైన విషయమే చెప్తోంది, ఇది కూడా ఇన్నర్ గా నాకు అనిపిస్తున్నదే ఇది ఇందులో కూడా ఉంది అని అప్పుడు నేను రిటైన్ అయ్యాను. అందుకని దివ్య జ్ఞానం ఇక్కడ పదాలు ఇవన్నీ ఏంటంటే మనకి ఏంటంటే భారతదేశం వాళ్ళకే పరిమితంగా ఉన్నాయి మనకు కొన్ని. కానీ ఇదేంటి పశ్చిమ దేశాల అందరికీ కదా, మానవాళ్ళంతా ఒక యూనిట్. అసలు దీన్ని స్థాపించింది పరమ గురువులు. పరమ గురువుల యొక్క ఉద్దేశ్యంతో, సంకల్పంతో మేడం బ్లవెట్స్కీని, కల్నల్ ఆల్కాట్ గారిని ఉపకరణాలుగా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిస్వార్థమైన సేవాపరత, సత్య తపన, గురుసేవాపరత్వం ఈ లక్షణాలు ఉన్నాయి గనక వాళ్ళు శతాబ్దాల తరబడి వెతికితే వాళ్ళకి దొరికేటివి. ఉన్న వాళ్ళలో వాళ్లే బెస్ట్ అని తీసుకున్నాము అని చెప్తారు. ఈ విధంగా అంటే మానవాళి శ్రేయస్సు కోసం స్థాపించబడిన సంస్థ. ఇందులో ఇంకా ఇంతకు ముందు కూడా చెప్పారు ఏంటంటే, ఒక మనిషి నిర్వాణ స్థితికి వెళ్ళాక ఆయన నిర్వాణాన్ని పొందకుండా
అది తిరిగి మానవాళి యొక్క ఈ ఆక్రోశించే బాధలు చూసి వీళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి తిరిగి పుడుతూ ఉంటారనమాట. అలా ఒకసారి కాదు, ఎన్నో సార్లు వెనక్కి వాళ్ళు మళ్ళీ వచ్చి మానవ జన్మ తీసుకోవడం అంటేనే ఎంతో ఇబ్బందికరమైన విషయం. అయినా సాటి మానవుల కోసం వాళ్ళు మళ్ళీ తిరిగి మానవ జన్మలోకి వచ్చి ఇలా మానవులకి హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఇది అంటే కొంచెం ఇంట్రడక్షన్. తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్స్. అంటే థియాసఫీ అందుకనే ఒకప్పుడు బాగా అంటే ఆ ఎంతో ఎడ్యుకేటెడ్ అలాంటి వాళ్ళే ఎలక్ట్రాన్స్ కనిపెట్టినటువంటి చార్లెస్ థామస్ అంటే అతని పేరేంటి, ఆయన కూడా దివ్యజ్ఞాన మెంబరే. అంటే అప్పటికి ఇది ఎందుకంటే దీంట్లో ఉన్న ముఖ్య లక్ష్యాలు ఏంటంటే జాతి మత కుల లింగ వివక్షత లేని విశ్వమానవ సౌభ్రాతృత్వం ఫస్ట్ ఆబ్జెక్టివ్. తర్వాత సాపేక్షంగా కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్, సైన్స్ అండ్ ఫిలాసఫీ. మూడోది ఏంటంటే మూడవది టు ఇన్వెస్టిగేట్ ద హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ ద లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్. ఈ మూడు విశాలమైన లక్ష్యాలతో థియాసఫీ అంటే సైన్స్ వేరు, సైన్స్ కి తత్వశాస్త్రానికి తర్వాత అంటే మతానికి ఉన్న అన్వయం అందులో అంటే ఇందులో ఉంది. అందుకని సైంటిఫిక్ గా ఏదైనా రీసెర్చ్ చేసిన ఒక అమ్మాయిని నేను అడిగితే ఆప అన్న శబ్దం మీద రీసెర్చ్ చేస్తున్నానని, ఆప అంటే వాటర్ అని, ఆ విధంగా వాళ్ళు అంటే సైన్స్ కి దివ్య జ్ఞానం గాని అదే స్పిరిచువాలిటీ జోడిస్తే సంపూర్ణత్వం వస్తుందని ప్రతి సైంటిస్ట్ అక్కడ లెక్చర్ లో ముగిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? కొంతవరకు బాధపడింది. అంటే ఇప్పుడు డివైన్ విజ్డమ్ అని మధ్యలో రాసున్నది కదా, అదే అంటే దివ్య జ్ఞానము అని మనం తెలుగు ట్రాన్స్లేషన్ లో అంటే ఈ డివైన్ విజ్డమ్ కి న్యాయంగా అందరికి సంబంధించిందే అవ్వాలి దివ్య జ్ఞానం అనేది. బ్రహ్మజ్ఞానమే ఎక్కడ రిలీజన్ జ్ఞానం అంటే మనం బ్రహ్మజ్ఞానం అన్నదే దివ్య జ్ఞానం. అదే అంటే దాంతో అలాగా అర్థం చేసుకోవచ్చు. అంటే మనది ఇండియన్ కల్చర్ లో అంటే మన హిందూ మతం వాటన్నిటిలోనే ఏంటంటే మనం రకరకాల పేర్లు సమాధి చూపించారు కదా, ఒక వర్డ్ వచ్చింది సమాధి అని, అది మన అందుకే ఇందులో కొన్ని పదాలే నేను కొత్తగా అంటే అని సమాధి ఒకటి వాడేనని మొదటే చెప్పారు. ఇది స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ అని చెప్పారు కదా, దాన్నే సమాధి అన్నట్టుగా. అంటే మనకి సమాధి అన్న పదం ఫెమిలియర్, ఇది మొత్తం వరల్డ్ అంతటికి కదా వెళ్తుంది. అందుకోసమని ఆ పదాలు అక్కడ ముందు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు. ఎన్నో సంస్కృత పదాలు నేను ఎలిమినేట్ చేశాను, ఈ సమాధి పదం 1-2 పదాలే ఉంచాను అని దాని మీనింగ్ కూడా చెప్పారు మొదటే. అంటే ఈ విశ్వం అంతటినీ ఒక యూనిట్ లా అంటే దీంట్లో ఉన్న చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, మనుషులు అన్నిటినీ ఒక యూనిట్ గా జీవకోటిలా తీసుకొని వాటి తాలూకా సంబంధం మానవాళి అంతటినీ ఒక యూనిట్ గా తీసుకుని మానవాళి శ్రేయస్సు కోసం స్థాపించబడిన సంస్థ దివ్యజ్ఞాన సమాజం. మనకి సనాతన ధర్మంలో ఇందులోనే వస్తాయి, కుల మతాలకు అతీతంగా వర్గాలకి వీటన్నింటికి అతీతంగా మా ఓన్లీ మానవాళికి. ఎందుకంటే నా మతం ఎక్కువ అని అందరూ పోరాడుతున్న సమయంలో మతంతో సంబంధం లేని కొన్నాళ్ళు మతం ఆచరణలోకి వచ్చి మత మౌఢ్యాలు వచ్చేస్తాయి. అందుకని మతం ఏమోని అది వికారాలకు వెళ్ళిపోతుంది. అందువల్ల మతంతో సంబంధం లేని ఒక జీవిత విధానం అన్నది అవసరమని మహాత్ములు తలించారు. ఎందుకంటే ఆ మత మౌఢ్యాలే ఎక్కువైపోయాయి, మతం అన్నది అసలు పోయింది. అందువల్ల థియాసఫీ అనే దానికి అవసరం పడింది అనమాట. వసంతలతో ఏదో చెప్తున్నావు. ఏం చెప్పలేదు, అదే ట్రైంగ్ టు ఫాలో అది థియాసఫీ అనే పదం అంటే ఇప్పుడు అంటే పదాలు మనం కొత్తగా అనుకున్న విషయం మనకి తర్వాత తెలుస్తుంది. అది నాకు అనిపించింది దీని తర్వాత
నిన్ననెవరో ఏంటో అదే రమేష్ కాబోలు కారణ శరీరం అంటే అంటూ కొంచెం ఏదో ఇక్కడ చెప్పేది వేరు కనుక మ్యాన్ అండ్ హిస్ బాడీస్ అని ఉంది అనమాట. మనిషి అలాగ కొన్ని ఫండమెంటల్ బుక్స్ అన్ని చదువుతూ ఉంటే మనకి అర్థం అవుతాయి అనమాట. అంటే మనిషికి 7 రకాల శరీరాలు ఉంటాయని థియోసాఫికల్ లిటరేచర్ లో 7 ప్లేన్స్ ఆఫ్ మ్యాన్ అని అన్నమాట చెప్పారు. అంటే మొదటి 3 కూడా మాటలకు అతీతమైనవి. కాన్షియస్నెస్ బ్రదర్, 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని మీరు ఎప్పుడో చెప్పగా విన్నారు. 7 ప్లేన్స్ ఆఫ్ మ్యాన్ అని అంటాము. అది తర్వాత అది ఫిజికల్ అన్ని తర్వాత చూపిస్తారు. అంటే అది కూడా నాకు అనిపించింది అనమాట, మాట చదవాల్సిన అవసరం ఉంది అని. అసలు ఫస్ట్ 7 మాన్యువల్స్ అని ఉంటాయి. కర్మ, రీఇన్కార్నేషన్, థాట్ ఫోర్స్, థాట్ పవర్, డెత్ అండ్ ఆఫ్టర్, ఇలాగా 7 ఉన్నాయి చిన్న చిన్న. ఆ పుస్తకాలు ఫండమెంటల్స్ అన్నమాట. అవి చదివితే అప్పుడు మనకి అవగాహన అవుతుంది. అయితే నాకు అదిను టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, కీ టు థియాసఫీ కూడా అవసరమే. థియాసఫీ ఏంటి అని అవగాహన చేసుకోవడానికి. అయితే ఇప్పుడు మనం మిగతా పుస్తకాలు చదివినలాగా ఈ లాంగ్వేజ్ ఉండదు. ఎందుకంటే ఇది ప్రపంచం అందరి కోసం చెప్పిన పుస్తకం. అందుకని హిందూ టెర్మినాలజీలో వాడతారు. మనం దానికి అలవాటు అయ్యాం గనక మనకు కొంచెం అలా అనిపిస్తుంది. విషయం మాత్రం ఒకటే. అంటే ఇప్పుడు ఇక్కడ జాతి ఇలాంటివన్నీ మధ్యలో వచ్చాయి. మనకి నిజమైన వేదాల్లో ఇప్పుడు మేము భారత సమాజ్ పూజ అని దివ్యజ్ఞాన సమాజంలో చేస్తారు. నిన్న శారద కూతురు వచ్చి ఇదేమిటి ఒక విగ్రహం అంటే ఫోటో లేదు, ప్రసాదం లేని పూజ ఫస్ట్ టైం చూసానంది. అంటే ఇక్కడ దీపం పెట్టి ఆ అనంతమైన పరమాత్మ తత్వానికి పూజిస్తాం అనమాట. అది అదేంటి అంటే పూజించడం అంటే కేవలంగా మరి ఏ ప్రసాదాలు కూడా ఇవ్వరండి. అలాంటిది అంటే లక్ష్మి పూజించడం అంటే ఇప్పుడు ఏదైనా అంటారా, ఒక రకమైన నోటి మాటలు ఏమైనా అంటారా, చదువుతారా? ఈ ప్రేయర్స్ అదే వేద మంత్రాలు అవి ఉన్నాయి. అంతటా ఉన్న అదే సహస్ర శీర్ష పురుష అని మనకి వస్తుంది కదా. అంటే ఆయన అనంతమైనటువంటివి అంతటా ఉన్నాడు అని. అలాగే మొట్టమొదటి మేము బ్రహ్మకర్మ చేస్తున్నాము, ఓ భూత పిశాచాలు మీరు కొంతకాలం దూరంగా ఉండండి అని అడుగుతారు. అంటే ఆ తర్వాత ఘంటారవం చేస్తాం. ఆ తర్వాత తీర్థం ఇస్తాం అనమాట మొట్టమొదటి. అలా అంటే అన్ని గంటారము అంటే గంట వాయిస్తారు. గంట వాయిస్తారా? ఓకే. అంటే చుట్టూ ఉన్నటువంటి భూత పిశాచాలు అన్ని మనతో కలిసి ఉంటాయి. కొంతసేపు మేము బ్రహ్మకర్మ చేస్తున్నాం, మీరు దూరంగా ఉండండి అని అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం. ఆ విధంగా చిన్న హోమం లాగా అది చేస్తాం. ఆ తర్వాత పుష్పం అంటే దీపహారతి, ఆ తర్వాత పుష్పాలు తోటి అందరికి పుష్పాలు డిమాండ్ మంత్ర పుష్పం లాగా అది ఇచ్చి ఆఫ్టర్ దట్ అది ఉంది భారత సమాజ పూజ అంటారంటే మన భారతీయులందరూ కూడా ముఖ్యంగా ఇది చేస్తారు ఈ పూజని. పూజ అంటే మళ్ళీ ఇక్కడ ఇలాగా మనం విగ్రహాలు పెట్టి చేసే పూజ కాదు. అవును, విగ్రహాలు శ్లోకాలు అలా కాకుండా. ఎందుకంటే థియోసఫీ యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ ని యాక్సెప్ట్ చేయదు. అంటే రూపంలో ఉన్న భగవంతుడు ఏంటండి ఏమన్నారు? అంతఃకరణ పూజ అంటారు, అలాంటిదా ఇది? అంతటా అంతరణ పూజ అంటారు, కరణంలో చేస్తాం పూజ అంటారు. అంతఃకరణ అంటే మనసులో పూజిస్తామంటారు కదా, అలాంటిది. అంతటా వ్యాపించున్న అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత స బ్రహ్మ. ఆ గాయత్రి మంత్రం స శివ తద్వాయు తదాత్మ, అదే సమస్తం అయ్యింది అని చెప్తాం అనమాట. అంటే ఇక్కడ మన సనాతన ధర్మంలో కూడానండి అసలు పూజలు మధ్యలో ఎవరో పెట్టారు. అసలైన ఈ వేదాల్లో ఉపనిషత్తుల్లో పూజలు లేవు. అది దివ్యజ్ఞానం కోసం మనకు కొంచెంగా తెలుస్తూ ఉంటే ఈ పదాలంతో కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం సహనంతో పదాల లోపల ఉన్న అర్థానికి వెళ్తే మనకి ఇప్పుడు నాకు ఎంత ఫెమిలియర్ అయిపోయిందో అలా అయిపోతుంది మీకు కూడాను. అంటే ఆ పదాలు పట్టుకోకూడదు, ఆ పదాల లోపలికి వెళ్ళగలిగితే అంత ఫెమిలియరే. అయితే ఇది ఏంటి, ఎందుకు అలా ఉంది అంటే ఇది ఒక్క హిందువుల కోసం కాదు, ఇది మొత్తం మానవాళ్ళంతా ఒక యూనిట్. మహాత్ములకి ఎలా ఉంటుందంటే దేశంతో సంబంధం లే, లాంగ్వేజ్ తో వాటితో సంబంధం ఉండదు, మానవాళ్ళంతా వాళ్ళకి ఒకటే. అందుకని మానవాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్న స్థాయికి వెళ్ళడమే శ్రేయస్సు.
జ్ఞానం వల్లే వాళ్ళు ఎంతో ఉపకారం పొందుతారు. అందుకని దివ్య జ్ఞాన సమాజం అనేది స్థాపించాల్సిన అవసరం పడింది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కోసం కూడా అని చెప్తారు మహాత్ములు. కానీ కొంచెం డీప్ గా చదివితే మూర్తి గారు చెప్పింది, థియాసఫీ చెప్పింది ఒకలాగే అనిపిస్తాయి. బ్లవెట్స్కీ ద్వారా మహాత్ములు చెప్పింది, తర్వాత గోల్డెన్ స్టేర్స్ అని మహాత్ములు మేడం బ్లవెట్స్కీకి మాస్టర్ మౌర్య అందించారు. అదేంటి? ఏ క్లీన్ లైఫ్, ఎన్ ఓపెన్ మైండ్, ఏ ప్యూర్ హార్ట్, అన్వైల్డ్ స్పిరిచువల్ పర్సెప్షన్, a brotherliness for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behests of truth. Once we have placed our confidence in and believe that teacher to be in possession of it, a courageous endurance of personal injustice, అంటే తనకు సంభవించిన అన్యాయాన్ని ధైర్యంగా సహించడం, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection which the sacred science depicts. These are the golden stairs up the steps of which the learner may climb to the temple of divine wisdom. అంటే ఇది పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధ అంటే క్లీన్ మైండ్, అంటే ఈ విధంగా తెలుగులో కూడా దానికి ట్రాన్స్లేషన్ ఉంది. సలహాను బోధనమును ఇచ్చుటకును